ఈ రోజుల్లో కూడా ఇలా ప్యాక్ చేసి ఇస్తారనుకోలేదు. బట్ లక్కీలీ ఐ గాట్ ఇట్. ఇవాళ మార్కెట్‌లో రేగిపళ్ళు కనిపిస్తే తీసుకోవాలనిపించింది. సో, వెల్కమ్ టు అమ్మమ్మ రెసిపీస్ పార్ట్ 1. ఫస్ట్ అయితే చిల్లీస్, జీలకర్ర, ఉప్పు, బెల్లం వేసుకొని దంచుకోవాలి. కొన్ని రెసిపీస్‌కి చేసే ప్రాసెస్ బట్టి టేస్ట్ ఇంక్రీజ్ అవుతదన్నట్టు మిక్సీలో గ్రైండ్ చేసిన దానికి, మనం ఇలా రోట్లో దంచుకునే దానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా రేగి వడియాలు, రేగి పచ్చడి ప్రతిసారి కొనుక్కోవడమే అవుతుంది కాబట్టి ఇంట్లో ట్రై చేయాలనిపించింది. సో, మీరేమంటారు? ఏ సీజన్‌కి ఆ ఫుడ్ తినాలి కదా. ఇది కొంచెం బాగా గ్రైండ్ అవుతున్న టైంలో మనము బాగా క్లీన్ చేసుకొని పురుగులు కూడా చూసుకొని జస్ట్ వాటర్తో వాష్ చేయడమే కాకుండా ఓపెన్ చేసి చూసుకోవాలి పురుగులు ఉన్నాయా లేదా అని చెప్పి. అలా క్లీన్ చేసి పెట్టుకున్న రేగి పట్లు కూడా యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పేస్ట్ గా అవసరం లేదు, జస్ట్ కచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది. సో మీకు కావాలనుకుంటే రేగి వడియాలుగా పెట్టుకొని అవి ఎండబెట్టుకొని ట్రై చేయొచ్చు, లేకపోతే ఇలా పచ్చళ్ళ కూడా తీసుకోవచ్చు. మీలో ఎంతమందికి ఈ రెసిపీ ఫేవరెట్ కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.